ఈ ధారణ బ్రహ్మరాక్షసుడు అనే ఆ పదము అది ఆ సందర్భం ఏంటి సార్, ఎలా వచ్చింది ఆ బిరుదు మీకు? ముందు మా అమ్మగారిని ఒకసారి ప్రార్థన చేసి మొదలుపెడతాం. ఆశుకవిత్వరంగమని అందరూ ప్రశ్నలు గుమ్మరింప, ఆశుకవిత్వరంగమని అందరూ ప్రశ్నలు గుమ్మరించి పేరాశను చేచుచుండిరి, పేరాశను జోచుచుండిరి మహత్తర పద్య కవిత్వధారకై. అది సహస్రావధానం చేసినప్పుడు అప్పుడు చేసినటువంటి ప్రార్థన ఇది. నేను ఆశువుగా ఏదో చెబుతానని అందరూ నా కేసు చూస్తున్నారమ్మా, నేను నీ కేసు చూస్తున్నాను. అమ్మవైపు ఆశుకవిత్వరంగమని అందరూ ప్రశ్నలు గృమ్మరించి పేరాశను జోచుచుండిరి మహత్తర పద్య కవిత్వధారకై. రాసులు బోసినట్లు రసరమ్య మనోహర భాషనీయ, రాసులు బోసినట్లు రసరమ్య మనోహర భాషనీయ, నేనాశను చూచుచుంటిని దయామయమైన త్వదీయ దృష్టికై, నేనాశను చూచుచుంటిని దయామయమైన త్వదీయ దృష్టికై అని ఇలాంటివి చెప్పినప్పుడు వచ్చింది అది. కాకినాడలో సహస్రావధానం చేసినప్పుడు 21 రోజుల్లో మొత్తం విశిష్ట పృచ్ఛకులు సహా కలిపి 1116 మందికి 1116 పద్యాలు చెప్పి, తర్వాత ఆశువులు పోను 750 పద్యాలు ఏకధాటిగా అప్పగిస్తే అప్పటికి సహస్ర భారతి అనే బిరుదం ఇచ్చారు. తర్వాత వెంటనే ఒక 6 నెలలు తిరగకుండానే 97 జూలై ప్రాంతాల్లో ఒక ఏడాది లోపు కవితా ఖండికా శతావధానం అని చేశాను. అంటే మనకి అవధానాల మీద ఒక విమర్శ ఉండేది అప్పట్లో, అవధానాల్లో కవిత్వం ఉండదని. ఏదో ఊరికే పద్యాలు పూర్తి చేస్తారు, వేగంగా చెప్పడమే గొప్ప అనుకుంటారు. సరే, ఆ మాత్రం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి దండలేస్తారని ఇతర ప్రక్రియలు వారంతా పెద్ద విమర్శలు చేసేవారు. పూర్వం నుంచి ఉన్నాయి ఇవి, తిరుపతి వెంకట గౌల కాలం నుంచి ఉన్నాయి. అలాంటి విమర్శలు వచ్చిన రోజుల్లో అప్పుడు 90 నుంచి 2000 వరకు ఈ వచన కవిత్వం పద్య కవిత్వం ఉద్యమాలు బాగా జరిగాయి. ఇంకా పద్యం చెప్పడం అంటే ప్యాంటు చొక్కా వేసుకుని కిరీటం పెట్టుకోవడం, అలాంటి విమర్శలు చేశారు. పాడి మోస్తున్నారు మీరు అని చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. వాళ్ళకు కొంచెం ఘాటుగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. అందుకని పూర్తిగా కవితామయంగా శతావధానం చేస్తాం. అన్నీ అందులో మీరు కవిత్వం లేదనే దేనికి సమస్యలు దత్తబదుల గురించే కదా. ఓ దత్తబదు ఇస్తే మనం పదాలు ఎలా ఇమడ్చాలా అనే చూస్తాం, దానికి అది చాలా కష్టం కదా. అలాగే సమస్య అంతే. ఏదో కుటుంబాల సంతతులను ఇస్తే అట్టు నాకింద మావత్తి ఎలాగా అని ఆలోచిస్తాం, కానీ అందులో కవిత్వాన్ని ఆలోచించాలంటే సమయం ఉండదు. పైగా అవధానం మీకు తెలియంది ఏమింది, కొప్పరపు కవులు మరవడం లేదు, అప్పటికప్పుడు చెప్పాలి. అంత ఆలోచించే సమయం కూడా ఉండదు. అందుకని అటువంటి బస్సులో సమస్యలు దత్తపదులు తీసేసి కేవలం వర్ణనాంశాలే 100 పెట్టి 100లో కూడా మళ్ళీ 10 అంశాలే, ఒక అంశం అడగడం, ఆ అంశం మీద 10 పద్యాలు చెప్పడం. అలా 10 మంది పృచ్ఛకులు 10 పదులు అంశాలు అడగడం, 10 అంశాలు అడగడం, 10 పదులు 100 పద్యాలు చెప్పడం, 100 పూర్తి ధారణ. ఇందులో శతావధానం మామూలుగా చేస్తే 75 పద్యాల ధారణే ఉంటుంది, ఆశువుల ధారణ చేయక్కల. సహస్రావధానమే అంతే, 75% ధారణ. అలాగే నేను 97 జూలై ప్రాంతాల్లో కాకినాడలోనే బేతబోలు రామబ్రహ్మం గారి అధ్యక్షతలో కవితా ఖండికా శతావధానం చేసి 100 పద్యాలు ఏకధాటిగా 40 నిమిషాలు పట్టిందో లేదో అప్పగించాం మొత్తం. అప్పుడు ఆయన ఆ సహస్రావధానానికే నేను ఆశ్చర్యపోయాను. ఇది మరీ విచిత్రంగా ఉంది, కవితామయంగా చెప్పడమే కాకుండా 100 ఏకధాటిగా అసలు ఏదో చూసి చదివి వాళ్ళు కూడా ఇంత వేగంగా చదవలేరు అన్నట్టుగా అప్పగించాడని ధారణ బ్రహ్మరాక్షసుడు అని బిరుదు ఇచ్చారు. పేదవాళ్ళు రామబ్రహ్మం గారు ఇచ్చారు, ఆయన ఇచ్చిన బిరుదు. అదే తర్వాత ఆయన స్వయంగా అవధానాలు చేశారు, అనేక అవధాన సంచాలకత్వం వహించిన వాడు సంస్కృత ఆంధ్ర పండితుడు కదా. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ రోజున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని దానికి సమాధానం చెప్పాలన్న ఆలోచనతో ప్రతి పద్యంలోనూ కవిత్వాన్ని చూపిస్తాను. అది ప్రతి పద్యము అది కవిత చమత్కృతి అన్నట్లుగా ప్రతి పద్యంలోనూ కవిత్వాన్ని చూపిస్తానని ఒక సవాలు విసిరి 100 పద్యాల్లోనూ కవిత్వాన్ని గుమ్మరిస్తూ కవిత్వాన్ని చూపిస్తూ చెప్పిన పద్యాలు కదా. ప్రతి పద్యంలో కవిత్వం ఉంది కదా, మీ పట్టుదల అదే కదా. అవును.
సో అది ఇంకా ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవాలి కదా మనం. అవును, మామూలు అవధానం కంటే ప్రత్యేకమైనది. సహస్రావధానంలో అన్ని పద్యాల్లోనూ కవిత్వం ఉందని చెప్పలేం. 1000 పద్యాలు చెప్పినా అసలు ఆ 1000 చెప్పడమే ఎక్కువ. చాలా కష్టం అది. మీకు తెలియదు ఏముంది, ఊరికి కొంతమంది శతావధానం కంటే అష్టావధానమే కష్టం అదే అని చెప్పేస్తారు. ఇది నా ఉద్దేశంలో ఏంటంటే అష్టావధానం అరుగు దాటిన వాళ్ళు పుట్టించిన మా వాదం అది. అంతే, వాళ్ళ సిలబస్ అది, వాళ్ళ సిలబస్ అది. వాళ్ళు దాటలేక దాటిన వాళ్ళను కూడా ఏదో తేలిగ్గా చేసి మాట్లాడడం. కానీ అవును, అసలు అష్టావధానం అనేది శతావధానం ముందు సహస్రావధానం ముందు బలాదూరు అసలు సరిపోతుంది. అదే అష్టావధానం గురించి ఎంత యాతన పడినా 2 గంటలు పడతాం. అంతే. ఉండొచ్చు 8 అంశాలు ఉండొచ్చు. శతావధానంలో కూడా 5 అంశాలు ఉన్నాయి కదా. నిషిద్ధాక్షరి, ఐదు ఉన్నాయి, అన్ని సమస్య, పద్యాలు, వర్ణన, అంతమంది ఆశు, పుచ్చకులు, అంతమంది పుచ్చకులు, మానసికమైన ఒత్తిడి అదంతా ఏం చేస్తారు. అష్టావధానం ఒత్తిడి ఎంతసేపు అండి? అంతే, అదే ఎంతసేపు అది జ్ఞాపక శక్తికి పెద్ద పరీక్ష కదా పెద్ద పరీక్ష అది. అది దాన్ని పట్టుకుని అష్టావధానంతో పోల్చడం దీనికంటే అదే గొప్పతనం. ఇదేమిటంటే అశక్తతతో కొంతమంది పుట్టించిన వాదమైన అభిప్రాయం. దాని ఏదో తిరుపతి వెంకట కవులు సమర్థించారనడం. వాళ్ళ శతావధానాలు చేయలేదే ఇటు వాళ్ళు. ఇప్పుడు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు వీరందరూ కూడా వాళ్ళ పైన చల్లపిల్ల వెంకట శాస్త్రి శతావధాని, కొప్పరపు కవులు శతావధానులు అని రాసుకున్నారు వాళ్ళు. అంటే ఆ శతావధానానికి వాడు ఎంత గౌరవం ఇచ్చారని చెప్పడానికి అది ఉదాహరణ. కేవలం అవధానే అని రాసుకోలేదు కాబట్టి ఆ విమర్శ అంతా ఇదేంది కదా, దేని శ్రమ దానికే. పైగా ఇప్పుడు నిజమే 10 బస్తాల ధాన్యంలో అంతా కూడా బియ్యం వండుకోవడానికి, అన్నం వండుకోవడానికి. కానీ మరి 10 బస్తాలు అవి మోయమానండి. అవును, ఒక ఇద్దరు బియ్యం మోయడానికి 10 బస్తాలు మోయడానికి తేడా లేదా? అవును, చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. ధారణ అనేది చాలా ఒత్తిడికి సంబంధించిన విషయం అది. అవధానంలో ఒత్తిడి నిజానికి సమస్యలు దత్తపదులు కూడా ధారణలోనే ఎక్కువ వస్తుంది. ఎంత మేధావికి కూడా కాస్త షట్కా ఏదో ఉపయోగిస్తే ఏదో ఒక రకంగా సమస్యను పూర్తి చేయొచ్చు. కానీ ధారణ తప్పించుకోలేడు. చిన్నపిల్లాడు కూడా దొరికిపోతాడు. ఎందుకంటే వాళ్ళు పుస్తకాలు పట్టుకుని చూస్తూ ఉంటారు, రాసుకుంటారు కదా, రాసుకుంటారు కదా, ఎవరి పద్యం వాళ్ళు రాసుకుంటారు, చూస్తూ ఉంటారు. అందులో అరసంలో తేడా వచ్చినా అడిగేస్తారు. అవును, మరి ఆ చిన్నపిల్లాడికి ఉండే ఒత్తిడి అంతా ఉంటుంది అక్కడ. అవును, అంచేతను అంత క్లిష్టంగా చేయబట్టే దాన్ని ధారణ బ్రహ్మరాక్షసుడు అని అన్నారు. దానికి చేయవలసిన అభ్యాసం చేశాము, చేసి దాన్ని చేసాం, అందుకని వచ్చింది. ఆ బ్రహ్మరాక్షసుడు అనడంలో ఉద్దేశం ఏంటంటే కొంతమంది తెలియక రాక్షసుడు ఏమిటి, అదేదో క్రూరమైన మాట అంటారు. కానీ రాక్షసులు వేరు, బ్రహ్మరాక్షసులు వేరు. మామూలు రాక్షసులు క్రూరులే. బ్రహ్మరాక్షసులు బ్రహ్మజ్ఞానం ఉన్న రాక్షసులు. మీకు రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు వీళ్ళు ఆ కోవలోకి వస్తారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొంది కూడా అహంకారం కనుక పోకపోతే తిరిగి రాక్షసుడై పుడతాడు. దానికి వైకుంఠపాళిలో ఉంది. 121 గళ్ళు ఉంటాయి కదా. అవును, 115 గళ్ళలో కైలాసం ఉంటుంది, వైకుంఠం ఉంటుంది. 117లో కైలాసం ఉంటుంది. ఇంకా 4 గళ్ళు అయితే దాటిపోయినట్టే. అని పొరపాటున 4 వేసాడు అనుకోండి, 121లో అహంకారం అనే పాము ఉంటుంది చిన్నది, అది కాటేస్తుంది. అది కాటేస్తుంది. కిందకు వస్తే 99లోకి వస్తాడు. 99లో రాక్షసుడు బొమ్మ ఉంటుంది. వాడు బ్రహ్మరాక్షసుడు. కైలాసానికి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి బ్రహ్మజ్ఞానం పొందినా కూడా అహంకారం, నేను పొందాను, ఇది నాది, ఈ సృష్టి వేరు, నేను వేరు, నేను దీని మీద ఏదో ఇతరులు సాధించలేనిది ఏదో నేను సాధించాను అనే భ్రమలో పడ్డాడు. కాబట్టి వాడు మళ్ళీ రాక్షసుడే పడతాడు. వాడిని బ్రహ్మరాక్షసుడు అంటారు. అంటే వాడికి జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానం ఉంది. అందుకే వాళ్ళకి ఆ రాక్షస కృత్యాల విషయంలో కానీ ఏదైనా మంచి పనుల్లో కానీ పెద్ద పట్టుదల ఉంటుంది. అదే ఆ రావణాసురుడు కైలాసాన్ని మొత్తం లేపేశాడు శివుడు కనపడే వరకు. ఎంత పట్టుదల ఉండాలి. హిరణ్యకశ్యపుడు పట్టుదల సామాన్యమైనది కదా. ఎట్టి పరిస్థితుల్లో చావకూడదని అసలు విష్ణుమూర్తి కానీ బ్రహ్మ కానీ ధారణ చేయడానికి కష్టమైన వరాలు కోరాడు వాడు. అవన్నీ వరుసగా అప్పచెప్పడం కూడా కష్టం, చాలా కష్టం. మీకు కూడా కష్టమే, నాకు కూడా కష్టమే. ఎవరికైనా అన్ని వరాలు కోరాడు, అయినా సరే మరణం తప్పలేదు. అవును, అంత పట్టుదల ఉంటుంది వాళ్ళకి. ఆ పట్టుదల నేను అవధానంలో చూపించడం వల్ల ధారణ విషయంలో ప్రత్యేకంగా రామబ్రహ్మం గారు చాలా సంతోషించి, ఇక ఇవ్వడానికి ఏం కనపట్లేదు ఇక్కడ, అది ఇది అంటే ధారణ, ధురీణ ఇవన్నీ చాలా చిన్న విషయాలు, ధారణ బ్రహ్మరాక్షసుడికి సరిపోతుంది అన్నారు. మామూలుగా మనం పని రాక్షసుడు అంటాం కదా, అది ఆ మాటలో అనమాట. పని రాక్షసుడు, క్రమశిక్షణ రాక్షసుడు ఆ అర్థంలో వాడారు. అంటే మామూలు మనుషులు చేయలేరు ఈ పని, వీడేదో రాక్షసుడు అంటారు అయితే కానీ చేయలేదా అని అంటారు. రాక్షస పట్టుదల అంటారు, పని రాక్షసుడు అంటారు. ఆ విధంగా జ్ఞాపక శక్తిలో ఇది రాక్షసత్వం కనిపిస్తుంది, మామూలు పట్టుదల అనే అర్థంలోనే వాడారు. వేదికల మీద కూడా కొంతమంది దాన్ని మార్చి ధారణ బ్రహ్మ అది ఇది అంటే మీరు అనవసరంగా అపార్థం చేసుకోవాలి. పని రాక్షసుడు ఉంది కదా, దాన్ని నెగిటివ్ అనుకోవట్లేదుగా మనం. క్రమశిక్షణ రాక్షసు, ఒక హెడ్ మాస్టర్ని రాక్షసుడు అనేవారు పూర్వం, అదే ఆయనకు బిరుదమే. మరి హెడ్ మాస్టర్ అలా రాక్షస క్రమశిక్షణతో లేకపోతే బడి నడవదు. అవును, మంచిది. అది మన దృష్టి మీద ఆధారపడుతుంది. దాన్ని ఆ అర్థంలో తీసుకోవాలి.
ఇప్పుడు నాకు పంది రాక్షసుడు అన్నమాట ఇప్పుడు స్ఫురించింది. అంతే మరి. ఆ, పంది రాక్షసుడు వాడు పంది రాక్షసుడు వదిలిపెట్టుకుని ఆ అంటాం కదా. సమయానికి పూర్తి చేస్తాడు. అది అయ్యే వరకు అన్నం తినడం నీళ్ళు తాగడం. మరి అది మంచిదే కదా. అలాగే 100 పద్యాలని వాళ్ళ సమాధానం చెప్పేటట్టుగా ప్రతి పద్యంలో కూడా కవిత్వాన్ని చూపిస్తూ 100 పద్యాలను పూర్తిగా కవిత్వంతో నింపి పద్యాలు చెప్పటము, ఆసుగా చెప్పటం, తిరిగి 100 పద్యాలని మళ్ళీ అప్పచెప్పటము, మిరిగి 40 నిమిషాల లోపే 40 నిమిషాల కాలంలోనే అవన్నీ చెప్పగలగటము, ఇవన్నీ చూస్తే రామబ్రహ్మం గారికి ఇదే కరెక్ట్ పదమని ఆయనకి ఆ బిరుదు ఇచ్చారు మీకు.